అందరికీ నమస్తే అండి. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 చోట్ల కూడా ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కాయి, రోడ్డుకెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు రచ్చకెక్కాయంటే ఆస్తి తగాదాలు, ఫ్యామిలీ తగాదాలు, ఈగో క్లాషెస్ చాలా వ్యవహారాలున్నాయి. అంతర్గతంగా చాలా వ్యవహారాలున్నాయి. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆస్తి తగాదాలు అనుకోవచ్చు. కానీ తెలంగాణలో ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు కంటే రాజకీయ తగాదాలు, పెత్తనం కోసం తగాదాలు ఎక్కువున్నాయి. అంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోయి ప్రత్యేకంగా కుంపటి పెట్టుకోవడానికి కారణం అంతర్గతంగా చాలా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు మనం చెప్పుకున్నాయి. కానీ కవిత గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టడానికి కారణం కేవలం పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదు, పార్టీలో తనకు పెత్తనం రావట్లేదు. తను ఎంతకాలం ఆ పార్టీలో ఉన్న కేటీఆర్ఏ అధ్యక్షుడిగా ఉంటారు, కేటీఆర్ఏ సీఎం అవుతారు, తను నెంబర్ 2గా ఉండాల్సి వస్తుంది తప్ప తన చేతికి పూర్తిగా తాళం చెవులు ఇవ్వరు అనేది కవిత గారు. కానీ ఆమె లక్ష్యం వేరు, ఆమె టార్గెట్ వేరు. అయితే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారిని వ్యతిరేకించి, విభేదించి, చిన్నచూపు చూసి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దెబ్బతిన్నారో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నేరుగా చూశారు. అండ్ కేటీఆర్ గారు కూడా తెలియని వ్యక్తి కాదు. కేటీఆర్ గారికి పొలిటికల్గా చాలా కామన్ సెన్స్ ఎక్కువ. ఆయన పొలిటికల్గా చాలా వాస్తవంలో, రియాలిటీలో ఉండే వ్యక్తి ఒక రకంగా. సో ఆయన ప్రత్యక్షంగా చూసి కూడా కుటుంబ వ్యవహారాలు రోడ్డుకెక్కితే ఎంత నష్టం జరుగుద్ది అనేది చూసి కూడా తన సోదరి కవితను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయడం అవివేకమా, అజ్ఞానమా, లేదంటే కాస్త అతి విశ్వాసమా అనేది ఆలోచించుకోవాలి. సాధారణంగా కేటీఆర్ గారు అంత ఈజీగా నోరు జారరు. కానీ కవిత గారి విషయంలో ఆమెకు చాలా అవకాశాలు ఇచ్చాము. ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశాము. కానీ ఇవన్నీ కాదు, మాకు ఇంకా పెత్తనం ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము? సో బయటకు వెళ్ళిపోయి కేసీఆర్ గారిని విమర్శిస్తామంటే ఊరుకోం కదా అని చెప్పి ఆయన ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసం తమ తండ్రి కేసీఆర్ జీవితాన్ని దారిపోశారు. అలాంటి నాయకుడిపై దాడి చేయడానికి తెగబడితే ప్రత్యర్థులకు, సొంత కుటుంబ సభ్యులకు తేడా ఏముంటుంది అని కేటీఆర్ అన్నారు. పార్టీలో అన్ని అవకాశాలు పొంది కూడా కనీస కృతజ్ఞత లేకుండా పార్టీ అధినేత కేసీఆర్ పైన విమర్శలకు దిగుతానంటే అలానే కానివ్వాలని సవాల్ విసిరారు. తల్లిదండ్రులను లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకూడదని, రాజకీయాలు, ఇతర విభేదాల కంటే కుటుంబ గౌరవం, విలువలే ముఖ్యమని ఆయన ఇండైరెక్ట్గా కవిత గారిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. ఇక్కడ కవిత గారు ఎందుకు బయటకు వెళ్ళిపోయారో కేటీఆర్కి తెలియంది కాదు. నాకు బాగా తెలుసు కదా, నేను చాలామంది సన్నిహితులతో చాలా డెప్త్గా స్టడీ చేశాను. కవిత గారికి రాజకీయంగా చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఉన్నాయి. షర్మిలకి కేవలం ఆస్తిలో వాటా చాలు, అండ్ పార్టీలో ఒక నెంబర్ 2, నెంబర్ 3 ప్లేసో ఏదో ఒక చిన్న పోస్ట్ చాలు. చిన్న మీన్స్ ఒక ఎంపీ స్థాయి పోస్ట్ చాలు. కానీ కవితకు పోస్ట్ కాదు కావాల్సింది, పెత్తనం కావాలి, పార్టీలో సమప్రాధాన్యత కావాలి, అండ్ పార్టీ అధ్యక్షురాలు అండ్ సీఎం హోదా కావాలి. అది ఇవ్వడానికి కేటీఆర్ ఒప్పుకోరుగా, కేసీఆర్ ఒప్పుకోరుగా. ఎంతైనా కొడుకే కదా. సో సమాజం కానీ, దేశం కానీ అందరూ అదే చూస్తారు కదా. కొడుకు, కూతురు ఇద్దరు ఉంటే ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి ఒప్పుకుంటారేమో, కానీ పెత్తనంలో అండ్ హోదాలో సమాన హక్కు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఏ తండ్రి ఒప్పుకోడు, అన్న కూడా ఒప్పుకోడు, తమ్ముడు కూడా ఒప్పుకోడు. సో ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు రావడానికి కారణం అదే. కవిత అతి విశ్వాసం ఏంటంటే, అసలు నాకు తెలంగాణ జాగృతి పేరుతో నాకు మూలాల్లో ఉన్నాను, నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాను. సో నాకు చాలా బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. సో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయింది. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వరుసగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. అండ్ 2024లో జరిగిన లోక్సభ స్థానాల్లో కూడా ఒక్కటి కూడా గెలవలేదు. కాబట్టి ఇంకా ఆ పార్టీని నమ్ముకొని ఉండడం అనవసరం, నాకు సొంతంగా ఉన్న రాజకీయ వ్యవస్థను నేను వాడుకోవడం మంచిదే అని చెప్పి ఆమె బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆమెకు కావాల్సింది పెత్తనం, అండ్ ఆమెకు కావాల్సింది హోదా, ఆమెకు కావాల్సింది గౌరవం, ఆమెకు కావాల్సింది కుర్చీ. దానికి ఆమె ఫైట్ చేసి తీసుకుంటారు. అయితే ఇక్కడ నిజానికి ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ ఫైట్ చేయాల్సింది ఎవరితో? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో. కానీ అలా ఫైట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలి తనకు వస్తాయన్న నమ్మకం లేదు. కానీ ఆమె చాలా వ్యూహాత్మకంగా
ఆమె ఫైట్ చేస్తున్నది, టార్గెట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీనే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని. కారణం ఏంటి? తను ఎంత ఫైట్ చేసినా సరే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు వీళ్ళందరూ పంచుకోవాలి. అలా పంచుకునే ఓట్లలో తనకు రావాల్సిన షేర్ పక్క వాళ్ళు తీసుకోకుండా, పక్క వాళ్ళకు రావాల్సిన షేర్ తను తీసుకునే ప్రణాళికతోనే ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ మూల స్తంభాలు అన్నీ కూడా ఆమెకు తెలుసు, మూలాలు ఆమెకు తెలుసు, ఆ పార్టీ ఆర్థిక వ్యవస్థ ఆమెకు తెలుసు, ఆ పార్టీకి ఇచ్చే ఫండర్స్ ఆమెకు తెలుసు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళ బొక్కలు, అవినీతి వ్యవహారాలు ఆమెకు తెలుసు. అవన్నీ కూడా సమయానుగుణంగా, సందర్భోచితంగా ఒక్కొక్కటి బయటపెట్టి తన పార్టీకి రాజకీయంగా ఉపయోగించుకునే వ్యూహంలో కవిత గారు ఉన్నారు. ఆ విషయం కేటీఆర్ గారికి తెలుసు. కానీ ఆ కవిత గారు అవసరమైతే కేటీఆర్ గారినో లేదంటే ఆ పార్టీలో నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయగలరు. కానీ కేటీఆర్ గారో లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో వ్యక్తిగతంగా కవితను టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఒకటి, ఇద్దరు మాటకారులే, ఇద్దరు తెలివైన వాళ్ళే. అండ్ కవిత మీద ఒక సింపతి ఉంటుంది. అండ్ ఈమెకు మూలాలకు ప్రస్తుతానికి బలంగా ఉన్నాయి. సో బలమైన వాదాన్ని అందుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ రోడ్డుకి ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీనపడ్డారో చూశారు కాబట్టి తెలంగాణలో కేటీఆర్ గారు కాస్త ఆచితూచి మాట్లాడాలి, కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి తన సోదరి కవిత విషయంలో. వీలైతే కాలమే నిర్ణయిస్తుంది అటువంటి కామెంట్లు చేయడం కరెక్ట్. కానీ ఒక్క మాట అన్నా సరే దాన్ని 10 మాటలుగా చూపించే ప్రయత్నం జరుగుద్ది. అది రాజకీయంగా కేటీఆర్కే దెబ్బ అనమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి.